హాయ్ గైస్, రీసెంట్గా చాలామంది ఒకటే అడుగుతున్నారు, ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తుందా? టీవీలో బ్రేకింగ్ న్యూస్, యూట్యూబ్లో అనాలిసిస్ వీడియోస్, వాట్సాప్లో ఫేక్ మెసేజెస్. కానీ మన డ్యూటీ ఏంటి? ప్యానిక్ అవ్వడమా లేదా నిజం తెలుసుకోవడమా? ఈ వీడియోలో మీకు వార్ సిచ్యువేషన్ గురించి ఫుల్ క్లారిటీ ఇస్తాను. వార్ ఎందుకు టాపిక్గా మారింది, ఇండియా పాకిస్తాన్ హిస్టరీ ఏంటి, ప్రజెంట్ సిచ్యువేషన్లో నిజమేంటి, వార్ వస్తే ఏం జరుగుతుంది, వార్ రానివ్వకుండా మనం ఏం చేయాలి, సింపుల్గా డీటెయిల్గా చెప్తాను. సో చివరి వరకు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనకి ప్రజెంట్ జరుగుతున్న డిబేట్ గురించి ఇన్ డీటెయిల్గా తెలియాలంటే ఫస్ట్ మనకి ఇండియా పాకిస్తాన్ మధ్య రిలేషన్ తెలుసుకోవాలి. ఇండియా పాకిస్తాన్ రిలేషన్ అంటే ఒక సెన్సిటివ్ థ్రెడ్లా ఉంటుంది. ఇండిపెండెన్స్ తర్వాత 1947లో రెండు దేశాలు డివైడ్ అయ్యాక ఫస్ట్ వార్ ఇమీడియట్గా జరిగింది. మెయిన్ రీజన్ కాశ్మీర్. సో కాశ్మీర్ని రెండు దేశాలు క్లైమ్ చేశాయి. అప్పటి నుంచి 4 మెయిన్ వార్స్ జరిగాయి. 1947 వార్ పాకిస్తాన్ బ్యాక్ ట్రైబ్స్ చేశారు. 1965 వార్ అగైన్ కాశ్మీర్ మీద అటాక్ చేశారు. 1971 బంగ్లాదేశ్కి పాకిస్తాన్ నుంచి ఫ్రీ చేశారు. ఇండియాకి బిగ్ విక్టరీ. 1999 కార్గిల్ వార్ పాకిస్తాన్ సోల్జర్స్ మౌంటైన్ పీక్స్లో సీక్రెట్గా ఎంట్రీ ఇచ్చి ఇండియన్ సోల్జర్ బ్రేవ్లీ రిపెల్ చేశారు. ఇప్పుడు రీసెంట్గా వార్ టాపిక్ మళ్ళీ ట్రెండింగ్లోకి ఎందుకు వచ్చిందో చూద్దాం. కాశ్మీర్లో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ పెరగడం, బ్యాక్డ్ మిలిటెంట్స్ అటాక్ చేస్తున్నారు, ఆర్మీ జవాన్స్ చనిపోవడం న్యూస్లో వస్తుంది. ఇండియా పాకిస్తాన్ బార్డర్లో లైట్ ఫైరింగ్ ఇన్సిడెంట్స్. ఈ స్మాల్ ఇన్సిడెంట్స్ని మీడియా వార్లా ప్రజెంట్ చేస్తుంది. వాహన్ గవర్నమెంట్ చేంజ్ అయ్యాక యాంటీ ఇండియన్ కామెంట్స్ వచ్చేసాయి. ఈ స్టేట్మెంట్ వల్ల టెన్షన్ ఇంకా పెరిగింది. చైనా అండ్ పాకిస్తాన్ మిలిటరీ కోఆపరేషన్ న్యూస్ వల్ల కూడా ఇండియా అలర్ట్లో ఉంది. ఇలాంటి పాయింట్స్ వల్ల ప్రజలు చాలా భయపడుతున్నారు. కానీ ఇలాంటి సిచ్యువేషన్ని కామ్గా అనాలిసిస్ చేయాలి. పానిక్ కాకుండా ట్రూత్ని తెలుసుకోవాలి. అసలు వార్ అంటే ఏంటి? నిజంగా వార్ వస్తే ఏం జరుగుతుంది? వార్ అంటే మనకి మూవీలో యాక్షన్స్లా అనిపిస్తుంది, కానీ రియల్ వార్లో కొన్ని వేల మంది సోల్జర్స్ చనిపోతారు. ప్రజల మీద మిసైల్స్ పడతాయి, విలేజెస్లో డిస్ట్రాక్షన్స్ వస్తాయి, పబ్లిక్లో ఫియర్ ఉంటుంది, కాలేజీలు స్కూళ్ళు అన్నీ మూసేస్తారు, ఎకానమీ కూడా చాలా పడిపోతుంది. ఇమాజిన్ చేసుకోండి, ఒక బాంబ్ పడితే 100 మంది చనిపోతారు, హాస్పిటల్స్లో బెడ్స్ లేకపోవచ్చు, ఫుడ్ సప్లై కూడా ఉండకపోవచ్చు, పెట్రోల్ ప్రైసెస్ పెరుగుతాయి. ఇండియా పాకిస్తాన్ మధ్య వార్ అంటే న్యూక్లియర్ వెపన్స్ డేంజర్ కూడా ఉంటుంది. ఇది కూడా ఒక స్మాల్ ఫైట్ కాదు. న్యూక్లియర్ కంట్రీస్ మధ్య వార్ అంటే ఎంటైర్ రీజియన్కి డేంజర్. సో వార్ అంటే విక్టరీ కాదు, లాస్, ఫియర్, డిస్ట్రాక్షన్స్ ఇలా అన్నీ వస్తాయి. అసలు ఇప్పుడు ఇండియా ఎలా స్టాండ్ తీసుకుంటుందో చూద్దాం. ఇండియా ఇప్పుడు చాలా మెచ్యూర్గా అండ్ రెస్పాన్సిబిలిటీ నేషన్గా హ్యాండిల్ చేస్తుంది. ఆర్మీ బార్డర్లో కూడా స్ట్రాంగ్గా ఉంది. ఇంటెలిజెన్స్ శాటిలైట్ కూడా ట్రాకింగ్లో ఉంది. ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ సైలెంట్గా మెయింటైన్ చేస్తున్నారు. స్టేట్మెంట్లో ప్రొవెస్టిగేషన్ లేదు. ఇండియా ఒకటే క్లారిటీగా చెప్పింది, టెర్రరిస్ట్ అటాక్ వస్తే రిప్లై ఉంటుంది, కానీ వార్ని అవాయిడ్ చేయడమే మన ప్రయారిటీ. ఇండియాలో డెవలప్మెంట్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇప్పుడు మనకి వార్ వస్తే మన ఎకానమీ చాలా ఎఫెక్ట్ అవుతుంది. దట్స్ వై ఇండియా పీస్ని రిఫర్ చేస్తుంది. మనం ఇప్పుడు కాయిన్కి రెండో సైడ్ కూడా చూడాలి. పాకిస్తాన్ సైడ్ సిచ్యువేషన్ ఎలా ఉందో చూద్దాం. పాకిస్తాన్లో సిచ్యువేషన్ వర్స్ట్గా ఉంది. ఎకానమిక్ క్రైసిస్, రూపీ వాల్యూ తగ్గింది, ఇన్ఫ్లేషన్స్ పెరిగాయి, IMF లోనికి కూడా వెయిట్ చేస్తున్నారు. ఆర్మీలో ఇంటర్నేషనల్ ఇష్యూ కూడా ఉంది. పాకిస్తాన్కి ఇప్పుడు వార్లో ఎంట్రీ అంటే సెల్ఫ్ డిస్ట్రాక్షన్ లాగా ఉంటుంది. అంతేకాకుండా పాకిస్తాన్లో యూత్ కూడా వార్ని అపోజ్ చేస్తున్నారు. యూట్యూబ్లో చూడొచ్చు, మెనీ పాకిస్తానీ క్రియేటర్స్ కూడా పీస్ని సపోర్ట్ చేస్తున్నారు. ప్రజలకి తెలియాల్సిన విషయాలు, మనం సిటిజన్స్గా 5 ఇంపార్టెన్స్ పనులు చేయాలి. ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేయకండి. వాట్సాప్లో వచ్చిన మెసేజ్ని ఒకసారి వెరిఫై చేయండి. రియల్ న్యూస్ మాత్రమే బిలీవ్ చేయండి. DD న్యూస్, PIB ఇండియా, ANI లాంటి అఫీషియల్ ఛానల్స్ని ఫాలో అవ్వండి. యూనిటీని మెయింటైన్ చేయండి. హిందూ, ముస్లిం, నార్త్, సౌత్లా డివైడ్ చేయకండి. వార్ సిచ్యువేషన్లో యూనిటీ చాలా ఇంపార్టెంట్. ఆర్మీ పైన కూడా ట్రస్ట్ పెట్టండి. ఇండియన్ ఆర్మీ వరల్డ్లోనే వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఆర్మీ. మనం సేఫ్గా ఉండడం కోసం వాళ్ళు సాక్రిఫైస్ చేస్తున్నారు. పీస్కి సపోర్ట్ చేయండి. వార్ని సపోర్ట్ చేయడం అంటే డిస్ట్రాక్షన్ ఇన్వైట్ చేయడం. పబ్లిక్లో కామ్గా ఉంటే గవర్నమెంట్ కూడా బెటర్ డెసిషన్ తీసుకుంటుంది. ఇండియా పాకిస్తాన్ వార్ న్యూస్ వచ్చేసరికి నిజమేంటి అనేది తెలుసుకోండి. గవర్నమెంట్ కూడా వార్ని అవాయిడ్ చేయాలని ట్రై చేస్తుంది. ప్రజలు కామ్గా ఉంటే పీస్ని మెయింటైన్ చేయడం ఈజీ. ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయకుండా యూనిటీని మెయింటైన్ చేయడం మనకి చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించిందా? కామెంట్లో చెప్పండి. మీ ఒపీనియన్ ఏంటి? వార్ రావడం మంచిదా లేదంటే పీసే బెటరా? వీడియోని లైక్ చేయండి. అన్స్టాపబుల్ యూని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.